బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అదే సందర్భంలో తెలంగాణకి మొన్నటిదాకా అధ్యక్షుడిగా చేశారు. ఎంఐఎం ఆయన ఇంటి మీదకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది కూడా మతరాజ్యాలు స్థాపిస్తాం అన్నటువంటి నినాదాలతో. అంటే వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకించి మతరాజ్య స్థాపనకి ఈ దేశంలో ఏమన్నా అవకాశం ఇచ్చారా? అంటే ఏం చేస్తారు? ఇక్కడున్న హిందువులందరినీ ముస్లింలుగా మార్చేస్తారా? లేకపోతే హిందువులందరినీ చంపేస్తారా? లేకపోతే ఎందుకు అసలు ఈ పదాలు వస్తున్నాయి? బండి సంజయ్ ఇంటి మీదకి వెళ్తే బండి సంజయ్ టోటల్ హిందూ సంరక్షణాధికారి అయితే కాదు. బండి సంజయ్ మీద ఉంటే బీజేపీ డౌన్ డౌన్ అని నినాదాలు చేయొచ్చు, లేకపోతే బండి సంజయ్ డౌన్ డౌన్ అని నినాదాలు చేయొచ్చు. ఏదన్నా ఇష్యూ ఉంటే దానికి సంబంధించి ఉండొచ్చు. మధ్యలో ఈ మతరాజ్య స్థాపన అంశాలు ఎందుకు వచ్చినాయి అనేది అర్థం కాదు. రెండవది, అతని ఇంటి మీదకి వెళ్ళారు. ఫస్ట్ వెహికల్స్ వేసుకుని పోయారు. వాళ్ళు అవతల నుంచి పరిగెత్తుకు రాగానే వీళ్ళు పారిపోయారు వెహికల్స్ వేసుకుని. ఎందుకు ఇంతగా రెచ్చగొట్టాల్సిన అవసరం వచ్చింది? ఎంఐఎంకి ఓట్లు రావు అనే భయం ఏమన్నా వచ్చిందా? లేకపోతే అధికార పక్షంని బెదిరించడానికి, అంటే మమ్మల్ని గనక మాతో పొత్తు పెట్టుకుని మాకు ఇంకో 4 సీట్లు ఇవ్వకపోతే గనక నిన్నిట్లాగా అల్లకల్లోలం చేయగలం, మేము మత కలహాలు సృష్టించగలం, మేము మీకోసమని ఇంతవరకు ఆగాం అని ఏమన్నా సంకేతం ఇస్తున్నారా? ఎందుకంటే కనీసం 10 స్థానాలు గెలవాలి అన్నది ఎంఐఎం లక్ష్యం. కాకపోతే అక్కడ ఆ 7కి పాత బస్తీకి పరిమితం అవ్వమంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్. దాంతో జరుగుతున్నటువంటి ఈ కథ, దీని వెనకాల ఉన్నటువంటిదైతే ఖచ్చితంగా దర్యాప్తు జరపకపోతే రాబోయే రోజుల్లో ఎన్నికలకు ముందు అత్యంత ప్రమాదకరం అవుతుంది. క్రిందటిసారి డిప్యూటీ సీఎం మీదనే దాడి జరిగితే, టీఆర్ఎస్ డిప్యూటీ సీఎం మీదనే, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన డిప్యూటీ సీఎంగా, కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. దానివలన వచ్చిన అహంకారం కావచ్చు. రెండవది, అప్పుడేంటంటే వన్ సైడెడ్గా విక్టరీ వచ్చింది. ఈ దఫా మాత్రం ట్రయాంగులర్ ఫైట్ ఉంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ కేటీఆర్ సర్కార్కు ఉంది.